హాయ్ ఫ్రెండ్స్. ఇండియా నుంచి అయితే మా పాప బాబు ఇద్దరు వచ్చారు. అందుకే వాళ్ళ కోసం ఈరోజు వాళ్ళకి ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. బయట దేశాల్లో ఉండే చాలామందికి మన కూరగాయలు అనేటివి అక్కడ దొరకవు. అలాంటి వారు కూడా చాలా ఈజీగా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీకి కావాల్సినవి ఏంటో ముందుగా చూద్దాము. బాస్మతి రైస్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. కనీసం ఒక 4 to 5 అవర్స్ అయినా ఉండాలి. చికెన్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే నేను 2 రకాలు తీసుకున్నాను. బజ్జీ మిరపకాయలు అయితే అలాగే వేస్తున్నాను. మామూలు మిరపకాయలు అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. బిర్యానీలోకి సరిపడేంత నూనె తీసుకోవాలి. అలాగే నేనైతే ఎండు ద్రాక్ష కూడా తీసుకున్నాను. టమోటాల్ని మిక్సీకి వేసి ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి. చాలామంది బిర్యానీ అంటే మసాలాలు ఎక్కువ ఉంటాయని భయపడతారు. కానీ ఇలాంటి బిర్యానీకి అయితే అసలు మసాలాలు అనేవి చాలా తక్కువ. ఇక మనము బిర్యానీలో ఎలాంటి మసాలా దినుసులు వేస్తామో అవన్నీ తీసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, సరిపడేంత ఉప్పు, కొద్దిగా మిరియాలు లేకపోతే మీరు మిరియాల పొడి అయినా తీసుకోవచ్చు. ఇక బిర్యానీ అంటే ఖచ్చితంగా ఉండవలసింది అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా టమోటో పేస్ట్ కూడా తీసుకున్నాను. ఈ టమోటా పేస్ట్ లేని వాళ్ళు కొంచెం టమోటా ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. కారం పొడి, పసుపు పొడి, అలాగే ధనియాల పొడి కూడా. కారం పొడి వేసేటప్పుడు చూసుకొని తీసుకోండి. ఎందుకంటే మనము 2 రకాల మిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం బిర్యానీ చేయాలి కాబట్టి అందులోకి ముందుగా నూనె వేసుకోవాలి. చాలామంది నెయ్యితో కూడా చేస్తారు. అయితే నేను ఎప్పుడు కూడా నెయ్యి అనేది వెయ్యను, చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. నూనె బాగా వేడైన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేయాలి. క్యారెట్ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఆ క్యారెట్ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని అందులో మళ్ళీ మనము ఎండు ద్రాక్ష వేసి వేపుకోవాలి. ఎండు ద్రాక్ష వేసేటప్పుడు చాలా తొందరగా వేసి వేపి తీసేయాలి. ఎందుకంటే నూనె చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఎండు ద్రాక్ష మాడిపోతుంది. ఎండు ద్రాక్షను కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేపాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేపేటప్పుడు నల్లగా అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు నల్లగా అయితే బిర్యానీ చేదుగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసామంటే తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనము బిర్యానీలో ఏవైతే వాడతామో మసాలా దినుసులు అన్నీ వేయాలి. అలాగే కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, బజ్జీ మిరపకాయలు కూడా వేయాలి. నేనైతే ఇక్కడ నల్ల నిమ్మకాయలు వేశాను. మీకు ఉంటే వేయండి, లేకపోయినా పర్లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాసేపు మూత పెట్టి వదిలేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపి ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని అందులో వేయాలి. చికెన్ ముక్కలు అందులో వేసిన తర్వాత బాగా మసాలా పట్టేటట్టు కలపాలి. ఆ తర్వాత అందులోకి అన్ని పొడులు వేయాలి. నేనైతే మ్యాగీ చికెన్ స్టాక్ కూడా వేశాను. మీకు ఉంటే వేయచ్చు, లేకుంటే లేదు. మళ్ళీ ఒకసారి ఈ పొడులన్నీ చికెన్కు పట్టేలా కలపాలి. ఆ తర్వాత మనము జ్యూస్ చేసుకున్నటువంటి టమోటా జ్యూస్ని వేయాలి. చికెన్ అనేది ఈ మసాలాలోనే ఉడకాలి. అప్పుడే చికెన్కి కారంగా బాగా మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి టమోటా పేస్ట్ కూడా వేసుకొని చికెన్ని మళ్ళీ ఒకసారి అంతా కలపాలి. ఆ తర్వాత అందులోకి సరిపడే నీళ్లు వేసుకోవాలి. నేనైతే నీళ్లు పక్కన వేడి చేసుకొని ఇందులో వేస్తున్నాను, ఎందుకంటే త్వరగా అయిపోతుందని. నేనైతే ఒక 6 మెంబర్స్కి చేస్తున్నాను. మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి అన్ని మసాలాలు కానీ, చికెన్ కానీ, రైస్ కానీ చూసుకొని తీసుకోండి. మంట అనేది పెద్దదిగా పెట్టామంటే కాస్త త్వరగా అయిపోతుంది. మధ్య మధ్యలో చికెన్ ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. చికెన్ ఉడికిపోయిన తర్వాత దానిని సపరేట్గా తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము నానబెట్టినటువంటి బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైసే కాదు, ఏ రైస్ అయినా వేసి చేసుకోవచ్చు. లాస్ట్లో అయితే నేను కొంచెం బటర్ వేశాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసి చేసుకోవచ్చు. ఉడికిపోయిన చికెన్ ముక్కల కోసము నూనె బాగా వేడి చేసి అందులో ఈ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. ఈ రైస్ అయిపోయిన తర్వాత చాలా చిన్న మంట మీద పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. నాకైతే అక్కడక్కడ కొంచెం వాటర్ కనిపిస్తోంది, అందుకే మళ్ళీ కాసేపు అలాగే సన్నని మంట మీద పెట్టాను. బిర్యానీ అయిపోయేలోపు పక్కన చికెన్ కూడా అయిపోయింది. బిర్యానీలో అయితే ఎక్కడ కూడా నీరు అనేది లేకుండా బిర్యానీ తయారైపోయింది.
బయట నుంచి అదే పనిగా ఏమీ కొని తెచ్చుకోకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చాలా టేస్టీగా బిర్యానీ చేసుకోవచ్చు. కారం తినని వాళ్ళు కారం తగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పైన మనము వేపుకున్నటువంటి క్యారెట్, ఎండు ద్రాక్ష అన్నీ కూడా పైన వేసేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. నేనైతే ప్రతిదీ చూపిస్తూ చేశాను కాబట్టి మీకు ఇది వీడియో చాలా లెంత్గా ఉండొచ్చు. కానీ మీరు ఒకసారి చూసేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బిర్యానీలోకి ఎలాంటి కూర లేకుండా తినచ్చు. కానీ నేనైతే 2 రకాల కూరలు చేశాను. ఇది కూడా స్పైసీగా బాగుంటుంది. బిర్యానీలోకి ఇలాంటి కర్రీ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.